పునీతుల యొక్క పుణ్య బాటలో మనం నడిస్తే దేవుడి యొక్క స్వర్గరాజ్యానికి మనం కూడా చేరుతాము అనే కథోలిక విశ్వాసము. ఇదే మన నిరీక్షణకు కారణం. అవునా? ఎస్. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, అయితే ఆ గ్రామంలో ఎంతో మంది ప్రజలు ఉండొచ్చు, కానీ మార్తమ్మ మాత్రమే వెళ్లి యేసు ప్రభుల వారిని తన ఇంటికి ఆహ్వానించింది. దాని తర్వాత జరిగిన సంఘటన మనందరికీ తెలుసండి. ఇదిగో లాజరస్ మరణించినప్పుడు గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ఇదిగో యేసయ్యా, ఇదిగో బోధకుడా, నీవు ఇక్కడ ఉంటే లాజర్ నా సోదరుడు మరణించేవాడు కాదు అని. మనమును ఈ రోజులలో ఇంకను దేవుడిలో విశ్వాసము కలిగి జీవించాలంటే మన శరీరానికి మన ఆత్మకి ఆహారం అవసరము. దేవుడి యొక్క రక్త శరీరాలను భుజించి పానము చేస్తే మన విశ్వాసాన్ని ఏ ఒక్క అపవాది కూడా, ఏ ఒక్క శత్రువు కూడా అపహరించలేడు. ప్రియమైన బిడ్డ,